నమస్తే, వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ట్రైన్. ముందుగా హెడ్లైన్స్. మున్సిపాలిటీ 2026-27 బడ్జెట్ కు ఆమోదం. 10,254.29 లక్షలతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మున్సిపాలిటీ బడ్జెట్ కు ఆమోదం. నంద్యాలలో పెరిగిపోతున్న దొంగలు, తోపుడు బండి కూరగాయల వ్యాపారి నుంచి మాయమాటలతో డబ్బులు లూటి లబోదిబ్బమంటున్న వ్యాపారి ఇస్మాయిల్. తృప్తి క్యాంటీన్లో కలెక్టర్ భోజనం. ఆహార నాణ్యతపై సంతృప్తి. ప్రజలు అధికారులతో కలిసి తృప్తి క్యాంటీన్లో భోజనం చేసిన జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ రాజకుమారి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని బైక్ ర్యాలీ. మిడితూరులో సిపిఐ పార్టీలో చేరిన 50 కుటుంబాలు. వారికి మా వంతు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం, వారికి అండగా ఉంటాం హామీ ఇచ్చిన సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం రంగనాయుడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండులో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. పరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై క్షుణ్ణ పరిశీలన. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థంపై ప్రత్యేక దృష్టి. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల మున్సిపాలిటీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 10,254.29 లక్షలతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ మహబూబున్నీసా అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ బి శేషన్న ఆధ్వర్యంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో ఈ బడ్జెట్కు సభ్యులు ఆమోదం తెలిపారు. బడ్జెట్లో ఆదాయ వనరులుగా ఆస్తి పన్ను, ఖాళీ స్థల పన్ను, నీటి ఛార్జీలు, వ్యాపార లైసెన్సు ఫీజులు, ఇక షాప్ అద్దెలు, భవన అనుమతుల ఫీజులు, స్టాంప్ డ్యూటీ, ఇతర వివిధ ఆదాయాలను పొందుపర్చారు. అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు, పథకాల నిధులు కూడా చేర్చారు. ఖర్చులు విభాగంలో పారిశుద్ధ నిర్వహణ, వీధి దీపాల నిర్వహణ, నీటి సరఫరా, కార్యాలయ నిర్వహణ, సిబ్బంది జీతాలు, వాహనాల నిర్వహణ, ప్రజా ఆరోగ్య సేవలకు అధిక ప్రాధాన్యమిచ్చారు. పట్టణాభివృద్ధి దిశగా రోడ్లు, కాల్వలు, తాగునీటి లైన్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కులు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. ఇక క్యాపిటల్ వ్యయాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, ఫ్లైఓవర్సు, వంతెనలు, నీటి పంపిణీ పనులు, మురుగు కాల్వలు, తాగునీటి యూనిట్లు, యంత్ర సామగ్రి కొనుగోళ్లు, కంప్యూటర్ పరికరాల ఏర్పాట్లకు నిధులు మంజూరు చేశారు. ఈ బడ్జెట్ ద్వారా నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ బి శేషన్న, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, ఇక శంషావళి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 26 బడ్జెట్ అంచనాలు మరియు 26-27 బడ్జెట్ అంచనాలు. బడ్జెట్ సారాంశం. ప్రారంభం నిల్వ 25-26 నగదు మరియు బ్యాంక్ 25-26 ప్రారంభం నిల్వ నగదు మరియు బ్యాంక్ నిల్వ 27,57,00,000 రూపాయలు. 25-26 సవరించిన బడ్జెట్ 1,68,08,000 మనకి మొత్తం మిగులు అంటే నంద్యాల మున్సిపాలిటీలో జరగబోవు 26-27 బడ్జెట్ సమావేశానికి హాజరైన గౌరవనీయ చైర్పర్సన్ గారికి, కౌన్సిల్ సభ్యులకు, ఎగ్జిక్యూటివ్ 5,69,000. 25-26 యాక్చువల్ గా మిగిలింది 1,20,72,096 రూపాయలు. మనము 26-27 మిగులు మనకి మిగిలింది 3,86,00,000 3 కోట్లు వస్తుందని అంచనా వేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫీసుల నుండి అద్దులు మనం 24-25 గాను మనకు 60,000 వచ్చింది. వచ్చే సంవత్సరానికి అంటే 25-26 బడ్జెట్ లో మనం 60,000 పెట్టుకున్నాము, మనకు 60,000 వచ్చింది. వచ్చే సంవత్సరానికి కూడా 60,000 పెట్టుకున్నాం అంటే 26-27కి. తర్వాత ఫీజులు మరియు యూజర్ ఛార్జెస్, సర్వేయర్లు మరియు ఇతర ప్రొఫెషనల్స్ నుండి వచ్చే రిజిస్ట్రేషన్ ఫీజు మనం పెట్టుకుంది 24-25 మనం 24-25 గాను 30,000 వచ్చింది. మనం 25-26 బడ్జెట్ లో 50,000 పెట్టుకున్నాము. 25-26 గానికి మనకు వచ్చే ఏం ఖర్చు అవ్వలేదు. బడ్జెట్ అంచనాలు 2 లక్షలు పెట్టుకున్నాం కానీ మనకేం ఖర్చు. కౌన్సిల్ సభ్యుల ఆమోదంతో గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరి అభిప్రాయంతో ఆమోదించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కమిషనర్ గారు. నమస్కారం.
గత 5 సంవత్సరాల నుంచి ఏదైతే అధికారంలో వచ్చిన తర్వాత మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత గౌరవ కౌన్సిల్ సభ్యుల సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం మనం బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగానే 26-27 సంబంధించి దాదాపు 102 కోట్ల చిల్లర మనము బడ్జెట్ నంద్యాల అభివృద్ధికి కేటాయించడం జరిగింది. దాని సందర్భంగా ఎవరైతే గౌరవ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో నంద్యాల అభివృద్ధికి మెరుగైనటువంటి కృషి చేస్తామని, ఏదైతే ఇప్పుడు కేటాయించిన బడ్జెట్ని నంద్యాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. దాదాపుగా ముఖ్యంగా ఈ సంవత్సరము శానిటేషను, రోడ్స్ అయితేనేమి, ట్రైన్స్ అయితేనేమి వీటి మీద ఎక్కువ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఆదాయము మన మున్సిపాలిటీ నుంచి వచ్చే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నంద్యాల పట్టణ అభివృద్ధికి వీలైనంత వరకు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాలలో కూరగాయల తోపుడు బండి వ్యాపారి వద్ద ఫోన్ పే చేస్తానంటూ మాయమాటలు చెప్పి డబ్బులు లూటీ చేసి వెళ్లిపోవడంతో కన్నీరు పర్యంతమైన కూరగాయల వ్యాపారి ఇస్మాయిల్. వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో బస్టాండ్ వద్ద ఇస్మాయిల్ నివాసం ఉంటున్నాడు. తోపుడు బండిలో కూరగాయలు వ్యాపారం చేస్తూ జీవనం సాధిస్తున్నాడు. అయితే సాయిబాబా నగర్లో కూరగాయల బండి వద్దకు వచ్చి కేజీ కాకరకాయలు తీసుకుని ఫోన్ పే చేస్తానంటూ చెప్పి నా ఫోన్ పే పనిచేయడం లేదు, ఏటీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి నా దగ్గర 1000 రూపాయలు ఉంటే డబ్బులు ఇవ్వు, డ్రా చేసుకొని వచ్చి ఇస్తానని చెప్పడంతో మానవత్వంతో అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే అతను వస్తాడని ఎదురు చూశాను, కానీ అతను రాకపోవడంతో చుట్టుపక్కల కాలనీల్లో అతని కోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక 2 రోజులు కూరగాయలు అమ్మినా డబ్బులను ఒక్కసారిగా దగ్గరకు వచ్చి తీసుకువెళ్లాడని కన్నీరు పెట్టుకున్నాడు. ఉదయం నుంచి కష్టపడితే కానీ కుటుంబం గడవదు, నమ్మించి డబ్బులు తీసుకెళ్లాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఎవరైనా కానీ మీ దగ్గరకు వచ్చి డబ్బులు ఇవ్వమని అడిగితే ఎవరు కూడా ఇవ్వొద్దని, నాలాగా ఎవరు మోసపోవద్దని తెలిపారు. ఇస్మాయిల్ మధ్యాహ్నం 3:30 అలా పనుకుతే లేపినాడు. లేపి కాకరకాయలు వేసుకున్నాడు కేజీ. వేసుకొని భాష 50 రూపాయలు ఫోన్పే చెప్పినాడు. చెప్పి మళ్ళీ చెప్పినాడు డబ్బులు లేదు నా కాడ, 1000 రూపాయలు ఇవ్వండి, నాకు ఏటీఎం దూరం ఉంది, నాకు చాలా అవసరం ఉన్నాయి 1000 రూపాయలు అని మళ్ళీ 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాను కానీ 1100 కొడతానని చూపిస్తున్నాడు సార్. అంతే అని డబ్బులతో మంచిగా పోయినాను. ఇవాళ తిరిగి ఏం రాలే అంత రాలే. ఫోన్పే చూపిస్తే ఫోన్పే ఇంకా రాలే అని డబ్బులు తీసుకుపోయినాడు. పొద్దున్నేసి 1000 రూపాయలు అమ్మినది తిరిగి ఆడ అన్నం తిని పనుకుతే ఆ మనిషి లేపి ఇట్లా కాకరకాయలు తీసుకున్నాడు కేజీ. తీసుకుని ఇట్లా 50 రూపాయలు ఎక్స్ట్రా కొడతారని 1100 కొడతాలే బస్ అని చెప్పినాడు. చెప్పి 1000 రూపాయలు ఇచ్చిన. అది ఇట్లా ప్రాబ్లం. ఇలా కాకరకాయలు డబ్బులు కానీ ఇలా తిరిగి వచ్చిన. ఇప్పుడు కానీ సందు తిరిగి వచ్చిన, దొరకలే. ఈయన నా ఇల్లు అని చెప్పినాడు. అంతే అని చెప్పినాడు అని పేరు వచ్చింది కదా అని ఇట్లా చూపించినాడు అని ఫస్ట్ చూపేలే. జోబులో వేసుకున్నాడు, జోబులో సెల్లు. మళ్ళీ సార్ అది గీచి రాలే సార్ అని అడిగిన. వచ్చినా చూడు భాష ఏం నమ్మకం లేదా అని చెప్పినాడు. నేను పన్నాలి అనుకుని ఏమోలే మా పాప పడుతుంటాయి 30 రూపాయలు 40 రూపాయలు పడుతూనే ఉంటాయి. నువ్వే రూపాయలు ఎందుకు ఇచ్చినావు అట్లా గబక్కిన? అంటే నాకు అవసరం ఉండే భాష, నేను పిల్లలకి పని ఉందని వాడు తీసుకున్నాను. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం అనంతరం భోజన విరామ సమయంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్లు, జిల్లా అధికారులు ప్రజలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కలెక్టరేట్ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అక్కడ అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, వంట విధానం, ధరలు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు పరిశుభ్రమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించాలనే లక్ష్యంతో తృప్తి క్యాంటీన్లను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకుండా
ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మెప్మా పీడీకి కలెక్టర్ ఆదేశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం యథావిధిగా అమలు చేసి 200 రోజులు పని కల్పించి 600 రూపాయలు కూలీ వేతనం ఇవ్వాలని, రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువుల ధరలను తగ్గించాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వడ్డీ లేకుండా బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం చేపట్టే ఫిబ్రవరి 12న జాతీయ సమ్మెలో కలిసి ఐక్యంగా పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలో సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సిఐటియు కార్యాలయం నుంచి బయలుదేరి ఏఐటియుసి కార్యాలయం, సాయిబాబా నగర్, తాలూకా ఆఫీస్, పద్మావతి నగర్, మున్సిపల్ కార్యాలయం, సంజీవ నగర్ గేటు, ఆర్టీసీ బస్టాండ్, బంగారు అంగళ్ల వీధి, గాంధీ చౌక్, ఆత్మకూరు బస్టాండ్ నుంచి శ్రీనివాస్ సెంటర్ చేరుకోవడం జరిగింది. సిఐటియు సీనియర్ నాయకులు తోటమద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి డి లక్ష్మణ్, సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో మోటార్ సైకిల్ బైక్ ర్యాలీని ఏఐటిసి సిఐటిగా ఈరోజు రేపు జరగబోయే సమ్మెను 12వ తేదీ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు మొత్తం టౌన్లో తిరిగి ఇందు మూలంగా ఏమంటే కేంద్రంలోకి వచ్చిన నరేంద్ర మోడీ బీజేపీ గవర్నమెంట్ మూడోసారి ముచ్చటకు వచ్చి 3 కొంపలకు అంట్లు పెట్టే విధంగా నరేంద్ర మోడీ చట్టాలు తీసుకొచ్చి కార్మిక జీవితాలతో చెలగమడుతూ ఈరోజు 44 చట్టాలను సాధించుకునే కార్మికులు స్వాతంత్ర రాకముందుకే ఎన్నో పోరాటాలు చేసి సాధించుకునే చట్టాలను ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చి నాకు బలం ఉంది, ఈరోజు పార్లమెంట్లో చెప్పిందే వినాలా, నేను చేసే చట్టం అని చెప్పేసి ఈరోజు ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఊగుంటూ ఉపన్యాసాలతో ఈరోజు కార్మిక చట్టాలను మార్చి కార్మిక జీవితాలు చెలగమడుతున్నారు. కాబట్టి దయచేసి మీకు చెప్తున్నాం, వచ్చిన 10 చట్టాలు ఉంచి కొత్త చట్టాలు రద్దు చేసుకొని మీరు ఈ మన పనికార పథకాన్ని రద్దు చేయకుండా అదేవిధంగా గాంధీజీ పనికార పథకాన్ని నేను కొనసాగించాలని, ఈ రామ్జీ పేరును తొలగించి ఈయన గాడ్సే, ఒకప్పుడు గాంధీ చంపిన గాడ్సే పేరు పెట్టడము ఏమైనా చర్య అని చెప్పి హిందూ సాంప్రదాయానికి చెప్తున్నాను. నేను ముఖ్యంగా హిందువులకు ఒక మాట, మన గాంధీ చంపిన గాడ్సే పేరు ఈరోజు పెట్టి ఈయన ఈ దీనికి ఉపన్యాసాలు ఇచ్చి ఈరోజు 200 రోజులు పని విధానాలు మరియు 10 గంటలు పెంచి ఒక్కొక్కరికి 700 రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్ళి గొల్లి కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు. అది కాదు, 100 రోజుల పనిని కొనసాగించాలా, మరియు పనికి తగ్గట్టు 600 రూపాయలు ఇవ్వాలా, పని పథకానికి కొనసాగించాలని, పాత విధానాన్ని కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తామని ఏఐటీసీగా హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కూడా పిలుపునిస్తామని ఈ సమావేశంలో ముగిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చాను. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మికులకు నష్టం కలిగించే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఫిబ్రవరి 12వ జరగబోయే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీ సిఐటి ఆఫీస్ కంటే ఏఐటి ఆఫీస్ కంటే బయలుదేరి పద్మావతి నగరు, ఆర్టీసీ బస్టాండ్, గాంధీ చౌక్, అట్లనే ఆత్మకూరు బస్టాండ్, శ్రీనివాస్ సెంటర్ మీదుగా ఇక్కడ పద్మావతి నగర్ ఆర్సీ దగ్గరికి రావడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం కాడికి ముందు సాధించుకునే 44 చట్టాలను ఈరోజు 4 లేబర్ కోడ్లుగా చేసి నవంబర్ 21వ తారీఖు నుండి కార్మికులకు, ఉద్యోగులకు అందరికీ నష్టం కలిగించే విధంగా ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేసినాడు. అవి రద్దు చేయాలని, అట్లనే జీరామ్జీ బిల్లును కూడా రద్దు చేయాలని, గతంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రావడానికి వామపక్ష ఎంపీలు కేంద్రంలో UPA 1కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఆ రోజు
తెచ్చుకొని కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యూపీఏ 1 90% కేంద్రము 10% రాష్ట్రాలు భరాయించే విధంగా ఆ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ నాథ్రామ్ గాడ్సే అనే పేరు మీద ఈ చట్టం తీసుకొచ్చి అది రద్దు అయ్యేటట్లు రాష్ట్రాలు 40%, కేంద్రం 60% అని అంటే, కాబట్టి రాష్ట్రాలు 1,00,000 కోట్లు సంవత్సరానికి భరాయించే అర్హత లేదు రాష్ట్రాలకు. కాబట్టి ఆ ఉపాధి హామీ పథకాన్ని రద్దు అయ్యే అవకాశం ఉంది. అట్లనే రైతులకు కూడా నష్టం కలిగించే 3 నల్ల చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అవి కూడా రద్దు చేయాలని రేపు పెద్ద ఎత్తున 11 కేంద్ర కార్మిక సంఘాలు, అట్లా రైతు వ్యవసాయ కూలీలు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం అయ్యే విధంగా అందరూ ఆ సమ్మెలో పాల్గొనాలని మేము ఈరోజు పిలిపివ్వడం జరిగింది. లేని పక్షంలో నరేంద్ర మోడీకి సిఐటిఏ, ఏఐటిసి కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉద్యోగులతో అందరికీ రేపు రాబోయే రోజులలో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే విధంగా మేము ఈరోజు ఈ సమ్మెను జయప్రదం చేయడానికి మీరందరూ సహకరించాలని సిఐటిగా, ఏఐటిసిగా ఈ పిలిపివ్వడం జరుగుతూ ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో మిడుతూరు మండలంలోని తలముడిపి, జలకనూరు, చింతలపల్లె, మిడుతూరు గ్రామంలోని 50 కుటుంబాలు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సమక్షంలో చేరారు. సిపిఐ జిల్లా నాయకులు ఎం శ్రీనివాసులు తెలిపారు. స్థానిక మిడుతూరు మండలంలోని నాడు ముఖ్య నాయకుల సమావేశం సిపిఐ జిల్లా నాయకులు శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ రంగనాయుడు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై నిరంతరం చేస్తున్న ఉద్యమాలకు ఆకర్షితులై పార్టీలో చేరడం చాలా సంతోషకరమైందని, మిడుతూరు మండలంలోని అలగనూరు, మద్దిగుండం చెరువుల మరమ్మతులు చేయించడంలో ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల వేల ఎకరాలకు సాగునీరు, ప్రజలకు త్రాగునీరు అందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా గ్రామాలలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఈ ప్రాంత ప్రజా, కార్మిక, కర్షక సమస్యల పరిష్కారానికి నిరంతరం సిపిఐ పార్టీగా పోరాటాలు కొనసాగించాలని వారు పిలుపునిచ్చారు. మిడుతూరు మండలం జలకనూరు గ్రామానికి సంబంధించినటువంటి మద్దిగుండం చెరువు దగ్గర ఇక్కడ గత ఖరీఫ్ సీజన్లో తొలకరి చినుకులకి ఈ వాగు చెరువు కొట్టుకొని పోవడం జరిగింది. కొట్టుకొని పోయిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యుడు జయసూర్య గారు, పార్లమెంటు సభ్యురాలు శబరి గారు కూడా సందర్శించి దీన్ని పనులు పూర్తి చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇవ్వడం జరిగింది రైతులకి. అయితే మేము కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చేటువంటి నిధులు ఇప్పుడు పూర్తి చేస్తే వచ్చే సంవత్సరానికన్నా పూర్తి అవుతాయని చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం. ఎందుకంటే మీరు బడ్జెట్లో సాగునీటి సంఘాలకు సంబంధించిన బడ్జెట్ కూడా దండిగా ఉంది. ఈరోజు కర్నూలు జిల్లాకి చిన్న నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జి మినిస్టర్గా ఉన్నాడు. ఇక్కడ పయ్యావుల కేశవులు మంత్రులు ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కానీ, ఆర్ఎండ్బి మినిస్టరు బీసీ జనార్దన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇమ్మీడియట్గా రైతులకు సంబంధించినటువంటి చెరువులు కొత్తవి తవ్వకుండా ఉన్నట్టు కూడా కాపాడుకునే దానికోసం ఈరోజు 5 గ్రామాలు తలముడిపి, జలకనూరు, కాశీపేట, గని, అదేవిధంగా మంచాలకట్ట, సుంకేసుల గ్రామాలకి ప్రధానమైనటువంటి రైతులకు 5,000 ఎకరాలకి సాగునీరు, తాగునీరు ఇచ్చేటువంటి ఈ చెరువుని వెంటనే పనులు పూర్తి చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తాం. ఎమ్మిగనూరు ఆర్టీసీ బస్టాండ్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. బస్టాండ్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి. బస్టాండ్లో పరిశుభ్రతపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ బస్టాండ్లో హోటల్స్, దుకాణాలను, బస్టాండ్ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచాలని డిపో మేనేజర్కు హెచ్చరిక చేసిన కలెక్టర్.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి విచ్చేయు లక్షలాది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షోరన్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం దేవస్థానంలో భక్తులకు కల్పిస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. దేవస్థానం ప్రారంభ ద్వారం నుంచి భక్తుల క్యూలైన్లలో ఏర్పాటు చేసిన త్రాగునీరు, అల్పాహార పంపిణీ కేంద్రాలు, శానిటేషన్ ఏర్పాట్లు తదితర అంశాలను చివరి వరకు పరిశీలించి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు పలు సూచనలు చేశారు. శివస్వాములు విశ్రాంతి తీసుకుని చంద్రావతి కళ్యాణ మంటపాన్ని సందర్శించి అక్కడ కల్పించిన సదుపాయాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుడి వెలుపల ఉన్న క్యూ లైన్ల నుంచి అమ్మవారి దర్శనం అనంతరం నిష్క్రమణ వరకు ఏర్పాటైన మార్గాలను తనిఖీ చేసి భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన అల్పాహారం, త్రాగునీరు, పారిశుద్ధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. భద్రత పరంగా ఎలాంటి లోపాలు తలెత్తకుండా ప్రతి భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ప్రధాన ద్వారం నుంచి దర్శనం అనంతరం నిష్క్రమణ మార్గాల ద్వారా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, DFMDలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి తెలిపారు. మీరే సమన్వయం ఉండాలి. విపరీతంగా అరుస్తున్నారు మీరే, అలాగే జరిగింది. ఉన్నది అంటే జస్ట్ మేము అంచనా వేసుకోవాలి కదా. ఒకసారి మీరు శివమాల ధరించి క్షేత్రానికి వస్తే ఇడుముడితో ఒకసారి దర్శనం చేసుకుంటారు, కాకుండా మళ్ళీ దర్శనానికి వెళ్తారా? వెళ్ళరు. అలా వెళ్ళే వాళ్ళు స్పర్శ దర్శనం నిన్న 22,000 వచ్చారంటే ఓన్లీ శివస్వామి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని స్పర్శ చేసుకోవడానికి లేట్ అవుతుంది. 7,000 ఎక్కడ, 24,000 ఎక్కడ. కాబట్టి ఇంకా అందరూ ఈరోజు వదిలేసినాం కదా, ఇంకా స్మూత్ అయింది. ఇంకా ఏమి ఇష్యూ ఉండదు. పొద్దున్న మేము వీళ్ళందరూ దర్శనం ఎక్కడైనా బాత్రూమ్స్ 30 రూపాయలు 50 రూపాయలు ప్రతి దగ్గర. ఒకసారి అన్ని ఇప్పుడు చెక్ చేస్తాను. అది కాక మేము ఆడ వచ్చినాక వస్తాం కదా, ఆడ స్నానం చేసుకున్నాం కూడా అక్కడ కూడా బాత్రూమ్ లేదు, బట్టలు మార్చుకుంటున్న స్థలం చెక్ చేస్తాం. మళ్ళీ పోతే వాళ్ళే బాత్రూమ్లో లేకపోతే బాత్రూంలో వాటర్ కూడా ఉండదు. లోకల్ వాళ్ళైతే అసలు వాళ్ళు మళ్ళీ 30, 50, 60 గుడి దగ్గర అసలు బాత్రూమ్ టెంపుల్ దగ్గర ఎక్కడ కూడా రూపాయి కూడా వసూలు చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే మనం చేసినవే, ఇంకా వేరే వాళ్ళని అనడానికి లేదు. అందరు ఒక్కరు నీళ్లు కొట్టుకుపోయినామా ఇంకా బ్యాడ్ స్మెల్ వచ్చేసింది. అందుకని మీకు బయట డ్రమ్ము, బకెట్ కూడా పెట్టి మొబైల్ బాత్రూమ్స్ పెట్టారు. దాంట్లో వాటర్ బయట తెచ్చుకోవాలి. బయట డ్రమ్స్ అన్ని ప్రాపర్గా చెక్ చేపిస్తాను. నిద్రపోవడానికి కూడా ఏమి లేవు మేడం. అందరూ రోడ్ల మీద
మీ అందరి ఆలోచన చాలా సంతోషం. అందరం వింటున్నాం. కానీ ఇది వైల్డ్ లైఫ్ ఏరియా అమ్మ, దీనికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ అన్ని చేయలేము. అది నేను 100% మీకు ఎన్ష్యూర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ నే. నమస్తే.